ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 16004 నాగర్సోల్ నుంచి డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్యలో అయితే నడుస్తుంది. సో నేను చెప్తున్నాను కదండి, ఇక్కడి వరకు మనోడు ఒకలాగా వచ్చింది నుంచి ఇంకోలాగా అయితే వెళ్తాడు. ఏ జోన్ బండి ఆ జోనోడు ఆపరేట్ చేస్తేనే లెవెల్ ఆపరేట్ చేస్తాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రెసెంట్ మనమైతే ఉన్నాము కాచిగూడ రైల్వే స్టేషన్ బయట. సో మీకు thumbnail చూస్తే అర్థమై ఉంటది సో మనం ఏ జర్నీ చేయబోతున్నాము. ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 16004 నాగర్సోల్ నుంచి డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్యలో అయితే నడుస్తుంది. వీక్లీ ఎక్స్ప్రెస్ అండి ఇది. సో మిగతా డీటెయిల్స్ ఒకసారి లోపలికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాము. మనకి టైం చూసుకోవచ్చు 12 అయితే అవుతుంది. మన ట్రైన్ వచ్చి 1:30కి అయితే చూపిస్తుంది. షెడ్యూల్ టైం ప్రకారం అయితే 1:15కి అయితే రావాలి, బట్ 1:30 అయితే చూపిస్తుంది. చూద్దాం ఏ టైంకి వస్తుందో, ఎంత డిలేలో వస్తుందో. అది నాగర్సోల్ లో ఆఫ్టర్నూన్ 1:30కి అయితే స్టార్ట్ అయింది. సో అది రావడానికి అయితే ఇంకా టైం తీసుకుంటుంది. ఇప్పుడే మిర్జాపల్లి క్రాస్ చేసుకుంటా మల్కాజ్గిరి స్టాప్ తీసుకొని కాచిగూడకి అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మన జర్నీ ఉండబోతుంది కాచిగూడ నుంచి చెన్నై మధ్యలో. కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో గేట్ 1 నుంచి అయితే నేను లోపలికి అయితే వెళ్తున్నాను. అక్కడ గేట్ 2 అయితే ఉంటుంది. గేట్ 3 వచ్చి మొత్తం ప్లాట్ఫామ్ అట్ సైడ్ అయితే ఉంటుంది. సో లోపలికి అయితే వెళ్దాము ఫస్ట్ మనము. సో మన ట్రైన్ వచ్చి మాక్సిమం ప్లాట్ఫామ్ నెంబర్ 2కే వస్తుంది. ఎందుకంటే దాని షెడ్యూల్ హాల్ట్ ప్రకారం 10 minutes ఉంటుంది, అందుకని 2కే తీసుకొస్తారు. సో బ్యాగ్స్ అనేవి చెక్ చేసేసారు, చెక్ ఇన్ అయిపోయినాం బ్యాగ్లు. సో లోపలికి అయితే వచ్చినాము. లోపల చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది. ఇన్స్పెక్షన్ కార్స్ ఇవన్నీ. మనం కాచిగూడ లోపలికి అయితే వచ్చేసినాము. సో మెయిన్గా ఎమ్యూనిటీస్ కనుక చూసుకుంటే లైక్ వెయిటింగ్ హాల్స్ కానీ రిటైరింగ్ రూమ్స్ కానీ ఇవైతే మొత్తం ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ అయితే ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇంకా 2 అనేది మెయిన్ లైన్స్, ఇంకా 3, 4, 5 అనేది మొత్తం లూప్ లైన్స్. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వస్తుందని అయితే బోర్డ్స్లో రాసి పెట్టి అయితే ఉంది. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్దాము ఫస్ట్. సో మెయిన్గా ఈ ట్రైన్కి ఇంట్రడ్యూస్ ఎందుకు చేశారంటే రీజన్ వచ్చి కనెక్టింగ్ గురించే. ఏదైతే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పీపుల్స్కి చెన్నై వెళ్ళడానికి కనెక్టివిటీ కోసమే. ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు, నాందేడ్ వాళ్ళు వెళ్ళాలంటే మొత్తం చుట్టూ తిరిగి ఆ పూణే రూట్ తీసుకొని అట్లా అయితే వెళ్ళవలసి అయితే వస్తుంది. సో అట్లా కాకుండా మన కనెక్టివిటీ కాచిగూడ, హైదరాబాద్ టచ్ అవ్వకుండా ఈ ట్రైన్ అయితే నడిపిస్తున్నారు. ఇక్కడ నుంచి నాగర్సోల్ నుంచి డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కి ట్రైన్ నంబర్స్ వచ్చి 16004. సో అదే చెన్నై నుంచి నాగర్సోల్ కి చూసుకుంటే 16003 అనమాట. సో ఇది వచ్చి వీక్లీ ట్రైన్. మండే రోజు 1:30కి స్టార్ట్ అవుతాయి, ట్యూస్డే రోజు ఈవినింగ్ 3:30 కల్లా చెన్నై అయితే వెళ్ళిపోతుంది. సో 16003 చెన్నై నుంచి నాగర్సోల్కి అయితే నడుస్తుంది. డేట్ ఆఫ్ డే వచ్చి సండే రోజు అయితే రన్ అవుతుంది. సో ఇటు నాగర్సోల్ నుంచి చూసుకుంటే మండే రోజు అయితే రన్ అవుతుంది. సో వీక్ కి ఒకటే రోజు వీక్లీ ట్రైన్ అనమాట. వీక్ కి మండే రోజు ఇటు నుంచి స్టార్ట్ అవుతుంది నాగర్సోల్ నుంచి, సండే రోజు అయితే చెన్నై నుంచి స్టార్ట్ అవుతుంది. 9:15కి అయితే స్టార్ట్ అవుతుంది చెన్నైలో. డే మొత్తం కంప్లీట్ చేసి ఒక నైట్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే 11:55 కల్లా అయితే నాగర్సోల్ అయితే వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ చేయడానికి కారణం ఏంటంటే, సో నాది వేరే ప్లాన్ ఉండే, బెంగళూరు వెళ్ళే ప్లాన్ ఉండే. ప్రీమియం తత్కాల్స్ కూడా దొరకలేవు. ప్రీమియం తత్కాల్ చేసినా కూడా అనేవి దొరకలేవు. ఎందుకంటే ఇది సంక్రాంతి అయిపోయిన తర్వాత మొత్తం రష్ తెలుసు కదా, అర్థం చేసుకోండి. ఒకవేళ ప్రీమియం తత్కాల్ ఒక టికెట్ అవైలబుల్ ఉన్న స్లీపర్ క్లాస్ టికెట్ వచ్చి 4000 రూపీస్ ఉండే. అంత రేంజ్కి వెళ్ళిపోయింది. అసలు అర్థం కాలేదు. దాని తర్వాత నేను ఆలోచించిన, అరే బెంగళూరు నెక్స్ట్ టైం చేద్దాము, ఫ్రీ ఉన్న టైంలో చేసుకుందాము. ఇది కాచిగూడ అశోకపురం ట్రైన్ అయితే ప్లాన్ చేసిండే. సో అది తర్వాత చేసుకుందామని ఇక డైరెక్ట్ చెన్నై వెళ్దామని. చెన్నై నుంచి చూద్దాం. చెన్నై నుంచి ఇంకొక ట్రైన్ చేస్తున్నాను, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. నేను చెప్తున్నాను కదా, బేసిక్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. దీని డిస్టెన్స్ వచ్చి 1369 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది వీక్లీ. టోటల్ టైం టేకింగ్ వచ్చి 26 hours అయితే తీసుకుంటుందండి. ఇది 26 hours. ఇక్కడ నుంచి మనకి చెన్నై వెళ్ళడానికి దగ్గర 14 hours అయితే తీసుకుంటుంది. ఇప్పుడు మనము 1 o'clock 1:30కి ఎక్కినా కూడా రేపు ఆఫ్టర్నూన్ ఇంకా సాయంత్రమే 3:30 వరకు అయితే రీచ్ అవుతాము. ఇది వచ్చి మనము సోర్స్ స్టేషన్ నుంచి అయితే చేస్తలేము కాబట్టి ఇంటర్మీడియట్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ వరకు అయితే చేస్తున్నాము ఈ జర్నీని. సో అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. ఏంటంటే మన ట్రైన్ డిలేలో నడుస్తుందని, యాక్చువల్ టైంకి రాకుండా డిలేలో నడుస్తున్నా అయితే చెప్తున్నారు.
50 నిమిషాలు లేట్ నడుస్తుందని అయితే చెప్తుంది అనౌన్స్మెంట్. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వస్తుంది మన ట్రైన్. సో టోటల్ గా హాల్స్ కనుక చూసుకుంటే 25 హాల్స్ అయితే ఉంటాయండి మన ట్రైన్ కి. సో మెయిన్ గా స్టాప్స్ చూసుకుంటే ఇది దాటిన తర్వాత పూర్ణ జంక్షన్, పూర్ణ నుంచి నాందేడ్, నిజామాబాద్, కామారెడ్డి, మల్కాజ్గిరి నుంచి కాచిగూడ అయితే వస్తుంది. కాచిగూడ నుంచి మహబూబ్ నగర్ రూట్ తీసుకొని కర్నూలు సిటీ ఇవన్నీ క్రాస్ చేసుకుంటా ధోన్ జంక్షన్ నుంచి మళ్ళీ గుత్తి లేన్ తీసుకొని గుత్తి నుంచి అయితే అసలైన సిసలైన యాక్షన్ గుత్తి నుంచే స్టార్ట్ అవుతుందండి. 130 ఉంటుంది. దీని ఇనాగరేషన్ చూసుకుంటే March 3, 2014 లో అయితే దీన్ని ఇనాగరేట్ అయితే చేశారు. అండ్ ఎగ్జాక్ట్ లాస్ట్ ఇయర్ 2024 March 3కే దీని బర్త్డే రోజే దీనికి LHBకి అయితే అప్గ్రేడ్ చేశారు. ICF నుంచి LHBకి అయితే అప్గ్రేడ్ చేశారు. నేను ఎందుకు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇప్పుడే చెప్తున్నానంటే, ఒకసారి నేను ట్రైన్ బోర్డ్ అయిన తర్వాత హైదరాబాద్ దాటిన తర్వాత క్యాప్చర్ చేద్దాం. హైదరాబాద్ దాటిన తర్వాత మనమైతే గుడ్ నైట్ చెప్పేద్దాము. పడుకొని మనం ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి డోన్ నుంచి అన్నా లేకపోతే గుత్తు నుంచి అన్నా మనం యాక్షన్ అయితే గుత్తి నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్షన్ క్యాప్చర్ చేసుకుంటే మనం చెన్నై వరకు అయితే కంటిన్యూగా క్యాప్చర్ అయితే చేద్దామండి. అందుకనే నేను బేసిక్ డీటెయిల్స్ అన్ని మొత్తము ట్రైన్ వచ్చే వరకు కూడా మనకు టైం ఉంది కాబట్టి డీటెయిల్స్ అనేది మొత్తం ఇస్తున్నాను. అండ్ ఫేర్స్ ఇంకా కోచ్ కాంపోజిషన్స్ ఇవన్నీ అయితే నేను లాస్ట్లో ఫైనల్ అయితే ఇస్తాను. సో ఇవి బేసిక్ డీటెయిల్స్. 25 హాల్స్, ఇంకా 1369 కిలోమీటర్లు, 26 గంటల జర్నీ మొత్తం కవర్ చేసుకొని అయితే ఈ ట్రైన్ అయితే వెళ్తుంది. సో ఇది బేసిక్ డీటెయిల్స్, మన నాగర్సోల్ డాక్టర్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వీక్లీ డీటెయిల్స్. ట్రైన్ అరైవల్లో కలుసుకుందాం. ఇంకా టైం ఉంది చాలా, ట్రైన్ రావడానికి ముందే వచ్చేసినాను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని. ఇంకోటి మర్చిపోయినాను, మెయిన్గా ఈ ట్రైన్ని ఆపరేట్ చేసేది వచ్చి సదర్న్ రైల్వేస్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తారు. సో జోన్స్ ఇవన్నీ చూసుకుంటే 2 జోన్లు అయితే చేంజ్ అవుతాయండి. సౌత్ సెంట్రల్ రైల్వేస్ నుంచి సదర్న్ రైల్వేస్ లకి అయితే వెళ్తుంది. డివిజన్ చూసుకుంటే నాందేడ్ డివిజన్లోనే స్టార్ట్ అవుతుంది ట్రైన్. నాందేడ్ డివిజన్ దాటిన తర్వాత హైదరాబాద్ డివిజన్ మొత్తము హైదరాబాద్ డివిజన్ టేక్ ఓవర్ చేస్తుంది. హైదరాబాద్ తర్వాత హై స్పీడ్ యాక్షన్ కోసం గుంటకల్ డివిజన్లో ఎంటర్ అవుతుందండి. గుంటకల్ డివిజన్లో ఒక్కసారి ట్రైన్ ఎంటర్ అయిందా మీకు పూనకాలు కన్ఫర్మ్ అండి. పూనకాలు కన్ఫర్మ్ అట్లుంటుంది దీని రన్. సో చూద్దాము ఎట్లుంటుంది ఏంది అనేది. 130 కొడతాడా లేకపోతే మన పిఎస్ఆర్లు ఏంది అనేది మొత్తం మనము పొద్దున్న లేచిన తర్వాత క్యాప్చర్ చేద్దాము. నాందేడ్ డివిజన్, హైదరాబాద్ డివిజన్, తర్వాత గుంటకల్ డివిజన్లో నుంచి మనము చెన్నై డివిజన్లోకి ఎంటర్ అవుతాము. 4 డివిజన్స్ అయితే చేంజ్ అవుతుంది. బట్ జోన్లు అయితే ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి అయితే వెళ్తుంది ట్రైన్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ లోకోమోటివ్ WDP-4D. సో టైం చూసుకోవచ్చు 1:33 అయితే అవుతుంది. సో 1 o'clockకి రావాల్సిన ట్రైన్ 1:33కి అయితే అరైవ్ అవుతుంది. మన కోచ్ వచ్చి S4 దగ్గరికి అయితే వచ్చేసినాము. సో చూసుకుంటే దూరంలో ట్రైన్ అయితే వస్తుంది, చూస్తున్నారు కదా. మా రైల్ ఫ్యాన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, రోయాపురం WAP-7 అయితే లీడ్ చేస్తుందని. సో చూద్దాం ఏ షెట్కి సంబంధించిన లోకల్ లీడ్ చేస్తుందో. చెప్పినట్టే రోయాపురం లీడ్ చేస్తుంది. 30426 సేమ్ లోకో టిల్ చెన్నై. సో మన కోచ్ అయితే ఇది 21 మేడ్ కోచ్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చి 21, కొంచెం పాతదే. ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో ఫ్లాట్ వీల్ వస్తుందని. చూద్దాం ఎట్లుంటుందో. ఫ్లాట్ వీల్ ఎందుకు అంటే గుత్తి నుంచి అసలైన రన్ ఉంటుంది దీన్ని. గుత్తి వరకు అయితే మొత్తం 110 ఉంటుంది. గుత్తి తర్వాత 130 పట్టుకుంటుంది చూడండి ర్యాంప్. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. సైడ్ అప్పర్ అయితే వచ్చింది. అందరూ అనుకొని ఉంటారు, మనం డిస్టర్బ్ చేయలేము. సో ఈయనే ఉంది మన సెకండ్ బేలోనే సీటు సైడ్ అప్పరు.
గుత్తి తర్వాత నేను రన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గుత్తి వరకు మనము మ్యాక్సిమం డోన్ వరకు అయితే పండుకున్నాము. డిపార్చర్ హైదరాబాద్ సిటీ క్రాస్ అయ్యేంత వరకు మనం రికార్డ్ చేద్దాం. దాని తర్వాత మనం పడుకొని పొద్దున్న డోన్ జంక్షన్లో అయితే లేద్దాము. సో డిపార్చర్ ఇక్కడ మనకి క్రూ చేంజ్ అవుతారు, మొత్తం క్రూ చేంజ్ ఇంకా వాటర్ ఫిల్లింగ్ ఇవన్నీ అయితే చేస్తారు కాచిగూడలో. షెడ్యూల్ హాల్ట్ ప్రకారం 10 minutes. డిపార్చర్ చూద్దాం ఏ టైంకి ఇస్తాడు ఇంకా, ఎందుకంటే లేట్ వచ్చింది కాబట్టి ఫటాఫట్ అయితే దీన్ని డిపార్చర్ ఇచ్చేస్తాడు. మహబూబ్ నగర్ వరకు డబల్ లైన్ ఉంటుంది. మహబూబ్ నగర్ తర్వాత డోన్ వరకు మొత్తం సింగిల్ లైన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ డబల్ లైన్ స్టార్ట్ అయ్యి డోన్ నుంచి డబల్ లైన్ స్టార్ట్ అయిపోయి గుత్తి వరకు, మళ్ళీ గుత్తి నుంచి మొత్తం డబల్ లైన్ విత్ 130 యాక్షన్. సో డిపార్చర్ ఎప్పుడైతుందో చూద్దాం, ఏ టైంకి ఇస్తాడు. సిగ్నల్ అయితే ఇచ్చేసిండు ఆఫ్టర్ 20 minutes అండి. ఆఫ్టర్ 20 minutes తర్వాత మనకి డైరెక్ట్ మెయిన్ లైన్ కాబట్టి ఫుల్ ప్రొసీడ్ ఇచ్చిండు, ఫుల్ ప్రొసీడ్. అందుకని మనం రిస్క్ తీసుకోవద్దు, అందుకని నేను ట్రైన్ ఎక్కేసి హారన్ కొట్టేసిండు. రెడీ టు డిపార్ట్. చూస్తున్నారా 2 o'clock డిపార్చర్ ఇస్తుండండి, 1 నిమిషం తక్కువ. డిపార్ట్ అయిపోయాము కాచిగూడ నుంచి. స్లో డౌన్ ఎందుకు తీసుకుంటుండు? సిగ్నల్స్ అయితే మొత్తం ఫుల్ ప్రొసీడ్ ఉన్నాయి. ఫలక్నామా ఫలక్నామా క్రాస్ చేసినాం కదా. సో మనం డోర్స్ అయితే బంద్ చేసి లోపల వెళ్ళి పడుకుందాము. డోన్ అరైవల్లో కలుసుకుందాము. ఒక్కవేళ డోన్ మిస్ అయితే గుత్తిలో మాత్రం 100% లేస్తాను, ఎందుకంటే మనకు యాక్షన్ కావాలి. యాక్షన్ దొరుకుతుంది కదా మనకి పూనకాలు వచ్చేది. సో గుడ్ నైట్ గైస్, సీ యూ మార్నింగ్. డోన్ జంక్షన్ ఎందుకు అంటారంటే, ఇక్కడ మనం చూస్తున్నారా లేన్ వచ్చి కనెక్ట్ అవుతుంది, అదే నంద్యాల లేన్. నంద్యాల నుంచి గుంటూరు కనెక్ట్ అవుతుంది చూడండి, ఆ లేన్ అనమాట. ఆ లేన్ వచ్చి కనెక్ట్ అవుతుంది. మనం కాచిగూడ లేన్, మహబూబ్ నగర్ లేన్ నుంచి వచ్చి కనెక్ట్ అవుతున్నాం డోన్.
గుడ్ మార్నింగ్ గైస్, మనమైతే దోన్ జంక్షన్కి అయితే వచ్చేసినామండి. సో 290 కిలోమీటర్స్ అయితే కవర్ చేసి మనము దోన్కి అయితే వచ్చేసినాము. స్టేషన్ కోడ్ చూసుకుంటే DHN 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాము. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లోనే ఉన్నాము. అండ్ 83 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే ఇక్కడ నుంచి 3 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే ట్రైన్స్ అయితే టర్మినేట్ అవుతాయి. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ డివిజన్ అయితే వెళ్ళిపోయిందండి. మనమైతే గుంటకల్ డివిజన్ లకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ నుంచి గుంటకల్ డివిజన్ వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారు అనేది చూద్దాము. ఎట్లా ఆపరేట్ చేస్తారు అనేది గుత్తి నుంచి 130 యాక్షన్ దొరుకుతుంది, అది కూడా చూద్దాము. గుంటకల్ డివిజన్ వాళ్ళు గుంటకల్ డివిజన్ అండి ఎప్పుడు డిగ్రేడ్ చేయరు. మనమైతే 8 minutes డిలేతో అయితే వచ్చామండి. మనకి ట్రైన్ యాక్చువల్గా కాచిగూడకి 1 hour డిలేతో అయితే వచ్చిండే. కవర్ చేస్తున్నాడు. మనం బిఫోర్ టైం అయితే వెళ్తాము, చూద్దాం ఎట్లుంటుందో రన్. గుత్తి నుంచి దోన్ జంక్షన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. ఆల్రెడీ మాట్లాడాం కదా దోన్ జంక్షన్ అని ఎందుకు అంటారు. సో ఇక్కడ నుంచి దోన్ జంక్షన్ నుంచి అయితే మళ్ళీ డబల్ లైన్, యాజ్ యూజువల్ డబల్ లైన్ అయితే ఉంటుందండి. బాబా ఏ మన షిలాంగ్ ఇస్తుందా ఇక్కడ మనం చూసుకున్నట్టే. ఆపోజిట్లో ఈ రైల్వే లైన్స్ కనిపిస్తుందా? ఈ రైల్వే లైన్స్ వచ్చి గుంటకల్, రాయచూర్, వాడి లేన్ అనమాట. సో మనం ఆ లేన్లోకి వచ్చి కనెక్ట్ అవుతున్నాము. చెప్తున్నాను కదండి, ఇక్కడి వరకు మనోడు ఒకలాగా వచ్చిండు, ఇక్కడ నుంచి ఇంకోలాగా అయితే వెళ్తాడు. గుంటకల్ డివిజన్ ఇక్కడ నుంచి 130 అయితే దొరికేస్తుంది దీనికి పర్మిషన్. 130లో ఎగరేసుకుంటూ అయితే కొట్టేస్తాడు రేణిగుంట వరకు. రేణిగుంట అరకోణం లేను. నేను సప్తగిరి RSC ట్రైన్ అయితే బ్లాగ్ చేసినాను, సేమ్ అదే రూట్. ఆ రూట్లో నాది హెడ్ ఫోన్స్ ఖరాబ్ అయ్యింది. ఈరోజు మనం క్యాప్చర్ చేయొచ్చు. అండ్ బై ద వే ఫస్ట్ టైం నేను ఈ గుత్తి దోన్ ఈ సెక్షన్ అయితే డే టైంలో అయితే కవర్ చేస్తున్నాను. చాలా లాంగ్ కవర్ చేసినాను, చాలా లాంగ్ ట్రావెల్ చేసినా, బట్ బ్లాగ్ చేయలేదు అనుకుంటా. ఫస్ట్ టైం నేను ఈ లేన్లో డే టైంలో కవర్ చేయడము. అందుకనే ప్లాన్ చేసుకొని ఆ లేన్ ఎట్లన్నా కవర్ చేసినా కాబట్టి పడుకొని లేచి దోన్ నుంచి స్టార్ట్ చేసినాము. సో వీఆర్ అరైవింగ్ గుత్తి జంక్షన్.
कृपया ध्यान दें गाड़ी संख्या 16004 కడప రేణిగుంట అరకోణం మార్గ్ से టోటల్ గా 345 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 10 మినిట్స్ డిలేతో అయితే మనం గుత్తి జంక్షన్ కి అయితే వచ్చామండి. 83 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే గుత్తిలో 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. కానీ 2 ప్లాట్ఫామ్స్ లాగా లేవు, మొత్తం 4-5 ప్లాట్ఫామ్స్ ఉన్నట్టున్నాయి. బట్ రైల్ ఇన్ఫో ప్రకారం 2 ప్లాట్ఫామ్స్ చూపిస్తుంది. సో బ్రేక్స్ రిలీజ్ చేసి మనం అయితే వెళ్ళి బోర్డ్ అయిపోదాం. బ్రేక్ రిలీజ్ అయినే లేదు, మనము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపు డిపార్చర్ ఇచ్చేసిండు. డిపార్ట్ కూడా అయిపోయింది ట్రైన్, మళ్ళీ ఎందుకు ఆపేసారు మెయిన్ లైన్ అనుకుంటా, అందుకని జర పికప్ తీసుకుండు బాగానే. సో మళ్ళీ ఆరెంజ్ కొడుతుంది. శ్రీలంకర్ ఉంది మొత్తం రోయపురం వ్యాప్ 7కి. సో ఫైనల్గా డిపార్ట్ అయితే అయిపోయాము గుత్తి నుంచి. గుత్తిలో మెయిన్ ఏం తెలుసా, డీజిల్ లోకో సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, చూపినా మర్చిపోయినా. అండ్ ఆయన కూడా చూపేయలేను ఎందుకంటే అటు సైడ్ గూడ్స్ ఉంది. బయటికి రాగానే ఈ ట్రాక్స్ అనిపిస్తున్నాయి కదా, ఈ ట్రాక్స్ మళ్ళీ నాకు తెలిసి ధర్మవరం అటు కనెక్ట్ అవుతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ధర్మవరం బెంగళూరు లేన్ కనెక్ట్ అవుతుంది, అందుకనే గుత్తి జంక్షన్ అని అంటారు. టోటల్గా 393 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే తాడిపత్రి స్టేషన్కి అయితే వచ్చామండి. డిలే చూసుకుంటే 15 మినిట్స్ డిలేతో అయితే రన్ అవుతున్నాము. 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. సో ఇక్కడ ఢిల్లీ చూసుకుంటే 54 ట్రైన్స్ అయితే ఢిల్లీ హాల్ట్ అయితే మాట్లాడుతున్నాము. జస్ట్ 1 మినిట్ హాల్ట్, డిపార్చర్కి కూడా సిద్ధంగా ఉంది. తాడిపత్రి నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము.
టోటల్గా 462 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 30 మినిట్స్ డిలేతోనైతే మనం ఎర్రగుంట్ల జంక్షన్కి అయితే వచ్చాము. జంక్షన్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి ప్రొద్దుటూరు నుంచి నంద్యాలకి అయితే కనెక్ట్ అవుతుంది రూట్, అందుకని జంక్షన్ అని అంటారు. జస్ట్ ఇక్కడ మనకి 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 65 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. జస్ట్ ఇట్లా వచ్చింది ఆగిందో లేదో డిపార్చర్ కూడా ఇచ్చేసిండు. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే వచ్చాము. 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. డిపార్ట్ కూడా అయిపోయింది మన ట్రైన్. డిపార్ట్ అయిపోయాము ఎర్రగుంట్ల జంక్షన్ నుంచి. సో ఎవరన్నా మీరు ఇక్కడ నుంచి నియర్ బైలో గండికోట ఫోర్ట్ ఉంది, గండికోట వెళ్ళాలనుకున్న వాళ్ళు ట్రైన్లో రావాలి అని అనుకుంటే ఎర్రగుంట్లలో దిగి వెళ్ళొచ్చు, నియర్ బై ఉంటుంది. ఈ గుత్తి సెక్షన్లోకి జాయిన్ అయినప్పటి నుంచి 7 to 8 TSRs ఉన్నాయి. మళ్ళీ ఒక TSR. TSR చూసుకోవచ్చు. 20 TSR పెట్టిరండి వీళ్ళు. టెంపరీ స్పీడ్ రిస్ట్రిక్షన్, మొత్తం వర్క్స్ నడుస్తున్నాయి, అందుకనే 20 స్పీడ్ పెట్టిర్రు. సో ఈ లైన్ చూస్తున్నారా, ఈ లైన్ వచ్చి పెండ్లిమారికి కనెక్ట్ అవుతుంది. అసలు ఈ లైన్ ఎందుకు వేసారేమో కానీ పెండ్లిమారికి కనెక్ట్ అవుతుంది. ఈ లైన్ వల్లనే కడప అనేది జంక్షన్ అయింది. కడప జంక్షన్ అని అంటారు ఇప్పుడు. సో మనం కడపకి అయితే అరవ్ అవుతున్నాం. ఏమంటాడు? ఏమన్నా ములాదే లేదు. మీరన్నా తట్టుకుంటే నాన్నమ్మని ఇస్తాను అన్నంత ములాదేం లేదు. వాడే నా సాయం మొన్న ఎప్పుడు ఫోన్ చేసి ఇస్తే మొన్న వెళ్ళిపోతాను నేను. ఉన్నంత సైట్లో సో టోటల్గా 502 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము కడప అండి. కడప అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మన రైల్ ఫ్యాన్ అన్సరే. వాళ్ళ హోమ్ టౌన్ కి అయితే వచ్చేసినాము. టోటల్ గా డిలే చూసుకుంటే 19 మినిట్స్ డిలేతో అయితే మనం కడపకి అయితే వచ్చినాము. వచ్చినప్పుడు ఏమైందంటే మేము వాళ్ళ సిస్టర్స్ మ్యారేజ్ కి అయితే వచ్చినాము. అప్పుడు చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసినాము. ఇంతకుముందు కృష్ణపురం ఏదైతే ట్రిప్ అయిందో
ఆ కృష్ణాపురంకి వచ్చి మేము రైల్ ఫైనింగ్ ఒక ట్రైన్ కోసం కాబట్టి ఎవరి లోకో వచ్చిండే, దానికోసం మేము ఆ తంటాలు పడుకుంటే మేము కృష్ణాపురంకి అయితే వచ్చినాము. చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. నేను రైల్ ఫైనింగ్ కోసం పర్టికులర్ గా నేను ప్లాన్ చేస్తున్నాను కడపకి రానీకి. సో 3 ప్లాట్ఫామ్స్ ఉంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే మనం వచ్చినాము. డైలీ ట్రైన్స్ చూసుకుంటే 70 ట్రైన్స్ ఏమో డైలీ హాల్ట్ అయితే కడపలో. స్టేషన్ కోడ్ చూసుకుంటే HX. సో డిపార్ట్ అయితే అయిపోయాము కడప నుంచి. తిరుపతి, సాయినగర్, షిరిడి, అరవింగ్, కడప. తిరుపతి హుబ్లీ ఇంటర్సిటీ. సో రజంపేటకి అయితే వచ్చాము. అన్నమయ్య డిస్ట్రిక్ట్ కిందకి అయితే వస్తుంది రజంపేట. సో టోటల్గా 556 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే రజంపేటకి అయితే వచ్చామండి. డిలే చూసుకుంటే 20 మినిట్స్ డిలేతోనే అయితే వచ్చాము. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది రేణిగుంట జంక్షన్. సో 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. సో రజంపేట నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. సో రజంపేట స్టేషన్ కోడ్ వచ్చి RJP అండి. సో డైలీ చూసుకుంటే 55 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. సో డీటెయిల్స్ మర్చిపోయిండే నేను. తత్కాల్ టైం అయిపోయింది కాబట్టి సేమ్ ఇప్పుడు కడప నుంచి రజంపేట మధ్యలో మొత్తం తత్కాల్ టైం నడిచిందే. నేను ఏదైతే ప్లాన్ ఉందో దాంట్లో తత్కాల్ మిస్ అయ్యిండే. సో తత్కాల్ చేద్దామని పోతే తత్కాల్ కూడా మిస్ అయిపోయింది. ఇప్పుడు ఆప్షన్ చూడాలి ఎట్లా వెళ్ళగలుగుతాను ఏంది అనేది హైదరాబాద్కి. అంటే మీకు నెక్స్ట్ వ్లాగ్ నుంచి నేను ఎటు వెళ్తున్నాను అనేది నేను మీకు నెక్స్టే చెప్తాను. నేను ఒక హింట్ ఇవ్వగలుగుతానండి. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రైన్ అనమాట సదర్న్ రైల్వేస్లోనే. అది జర్నీ చేయబోతున్నాను. సో గెస్ చేయండి మీరు కమెంట్ సెక్షన్లో తెలిపండి నెక్స్ట్ వ్లాగ్ ఏం వస్తుందో.
సో 627 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే రేణిగుంట స్టేషన్కి అయితే వచ్చాము. అటు సైడ్ వ్లాగ్ చేసే ఛాన్స్ చేస్తలేరు, అంత అరుస్తున్నారు మొత్తం. సో ఫుడ్ అయితే తీసుకున్నాను ఇక్కడ రేణిగుంటలో. బ్రేక్ఫాస్ట్ చేయలే, ఏం చేయలే, లేచినాను, కంటిన్యూగా రికార్డ్ చేసుకుంటూ అయితే ఉన్నాను. సో రేణిగుంటకు వచ్చినాం, లంచ్ తీసుకున్నాను. రేణిగుంట స్టేషన్ కూడా వచ్చి RU. ఇక్కడ 213 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. రేణిగుంట జంక్షన్ అంటారు ఎందుకంటే తిరుపతి వెళ్ళే లేన్ అయితే అలాగ అవుతుంది. అండ్ ఇంకోటి గూడూరు నుంచి వచ్చే లేన్ అయితే కనెక్ట్ అవుతుంది. మనం వచ్చినాము గుంతకల్ లేన్ నుంచి, ఇప్పుడు మనం అరక్కోణం లేన్ తీసుకుంటాము. అందుకనే రేణిగుంట అనేది మెయిన్ జంక్షన్ అనమాట. అండ్ తిరుపతికి డైరెక్ట్ ట్రైన్స్ దొరకకపోయినా మీకు రేణిగుంట నుంచి చెన్నై వెళ్ళినా, రేణిగుంటకి ట్రైన్స్ వచ్చినా కూడా మీరు తిరుపతికి ఇక్కడ నుంచి నియర్ బై మీరు రేణిగుంటలు దిగి ఆటో ఎక్కినా బస్సెస్ ఇవన్నీ అయితే ఉంటాయి. తిరుపతికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే వచ్చినాము. మనం కూడా ఫస్ట్ లంచ్ అయితే కంప్లీట్ చేసి ఫస్ట్ డిపార్చర్ వీడియో తీసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేద్దాము. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది రేణిగుంట నుంచి. మనోడు స్ట్రైట్ వెళ్ళిపోతాడు, రైట్ తిరిగితే తిరుపతి లేన్ అయితే వెళ్తుంది. అందుకని ప్లాట్ఫామ్ నెంబర్ 5 ఇచ్చాడు నాకు తెలిసి. సో ఆ లేన్ కనిపిస్తుందా, అది కంప్లీట్ డీప్ కర్వ్ ఉంటుంది తిరుపతి వెళ్ళే లేను. ఇప్పుడు మనం అరకోణం లేన్ అయితే తీసుకుందాం. మనం త్వరగా మనం లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ క్యాప్చర్స్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇంకా ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 2.5 hours ఏమో ఉంటుంది, అంతే 2 hours అనుకుంటా అంతే. టోటల్గా 650 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినామండి పుత్తూరు స్టేషన్కి రేణిగుంట తర్వాత. అండ్ మనం జోన్ అయితే సక్సెస్ఫుల్గా చేంజ్ అయినాం. సౌత్ సెంట్రల్ రైల్వేస్ నుంచి సదర్న్ రైల్వే జోన్లకు అయితే ఎంటర్ అయిపోయినాము. అండ్ డివిజన్ ఇక్కడ నుంచి డివిజన్ కూడా చూసుకుంటే MGR చెన్నై సెంట్రల్ డివిజన్ అయితే ఆపరేట్ చేస్తారు మొత్తం మన ట్రైన్ని. 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాము. ఇక్కడ డైలీ చూసుకుంటే 23 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే పుత్తూరులో. జస్ట్ ఇక్కడ 1 minute హాల్ట్ మాత్రమే, అంతా చెప్పడానికి అయితే ఏం లేదు పుత్తూరులో. జస్ట్ జోన్ ఇంకా డివిజన్ చేంజ్ అయింది అంతే. ఆరన్ కొట్టారు, శ్రీలంకర్ కొడుతున్నాడు. సౌండ్ చూస్తున్నా ఖాళీ. సో పుత్తూరు నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. మనం ఇంకా ఏపీలోనే ఉన్నాం కానీ డివిజన్ చెన్నై డివిజన్ అయితే స్టార్ట్ అయింది.
ఆక్యుపెన్సీ ప్రకారం చూసుకుంటే జనరల్ చాలా ఖాళీగా వచ్చిందండి కాచిగూడ వరకు. నాగర్చోలు, నాందేడ్, నిజామాబాద్ వాళ్ళైతే వచ్చి కాచిగూడలు దిగిపోయారు. ట్రైన్ అనేది ఖాళీగా వచ్చింది. ఖాళీగానే ఎవ్వరు బోర్డ్ అవ్వడానికి ఎవ్వరు లేరు. కాచిగూడలో ఎంతమంది హార్డ్గా ఒక 15 మెంబర్స్ ఏమో ఉన్నారు నిన్న బోర్డ్ అయిన వాళ్ళు. ఎంతమంది బోర్డ్ అయ్యారు. దిగడం మాత్రం చాలా మంది దిగారు. అండ్ ఇప్పుడు మనం జోన్ దాటిన తర్వాత క్రౌడ్ కనుక చూసుకుంటే పిచ్చి పీక్స్ క్రౌడ్ అండి. మొత్తం క్రౌడ్ పుల్లింగ్ అయింది ఈ బండికి. మొత్తం క్రౌడ్ పుల్లింగ్, మొత్తం క్రౌడ్ అంతా రేణిగుంటలు దిగేసింది. కడపలో కొంతమంది ఎక్కుతున్నారు, దిగుతున్నారు. అట్లా చాలా మంది అయితే రేణిగుంటలు దిగరు. ఇప్పుడు 30% మాత్రమే చెన్నైకి అయితే వెళ్తుంది. మధ్య మధ్యలో పెరంబూరు, అరక్కోణం ఇవి కూడా ఉన్నాయి. సో దిగుతూ ఉంటారేమో ఇంకా, ఎందుకంటే డెస్టినేషన్ వెళ్తూ ఉంటారు, దిగుతూ ఉంటారు. ఇంకా ఎక్కడో ఎవరు ఉన్నారు. దీని జోన్లోకి వచ్చిన తర్వాత నాన్ స్టాప్ కొడుతుందండి. కాన్స్టెంట్గా కొడుతుంది దీని జోన్లోకి వచ్చిన తర్వాత. ఎవరు జోన్ బండి వాడే అండి హ్యాండిల్ చేసేది ప్రాపర్గా. అంటే తిరుత్తని సో మనమైతే తిరుత్తనికి అయితే వచ్చేసినామండి. సో తమిళనాడులోకి అఫీషియల్గా ఎంటర్ అయిపోయినాము. తమిళనాడులో ఫస్ట్ ఊరు తిరుత్తని. ఇంతకుముందు పుత్తూరు చూసాం, ఎరంబకం నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఎరంబకం స్టాప్ లేకుండా దీనికి డైరెక్ట్ తిరుత్తనికి అయితే వచ్చేసినాము. తిరుత్తని నెక్స్ట్ మనకి అరకోణం జంక్షన్కి అయితే కనెక్ట్ అవుతుంది. 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చామండి. స్టేషన్ కోడ్ చూసుకుంటే TRT మెయిన్ లైన్ కాబట్టి ఫుల్ ప్రొసీడ్ ఇచ్చారు. TRT స్టేషన్ కోడ్. టోటల్ గా ట్రైన్స్ వచ్చి 32 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి తిరుత్తనిలో. 1 minute హాల్ట్ మాత్రమే. సో డిపార్చర్లో కలుసుకుందాం. సో తిరుత్తని నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. మనం అరక్కోణం నార్త్ క్యాబిన్ నుంచి అరక్కోణం జంక్షన్కి అయితే వెళ్తున్నాము. సో ఈ లైన్ చూస్తున్నారా, ఇది వచ్చి బెంగళూరు లేన్ అనమాట. బెంగళూరు నుంచి చెన్నై వచ్చే లేన్ ఇది.
అది బెంగళూరు పోయేది, ఇది చెన్నై రూట్. అందుకని అరక్కోణం జంక్షన్ అంటారు. కొన్ని ఎస్ఎంవిటి నుంచి రేణిగుంట రేణిగుంట వెళ్ళేవన్నీ అట్లా బైపాస్ తీసుకున్నట్టు వెళ్తాయి. కొన్ని మాత్రం ఇటు వస్తాయి పెరంబూరు నుంచి ఇట్లా నాయుడుపేట సూర్యాపేట నుంచి ఇటు సైడ్ నుంచి వస్తాయి. సో మనము ఆ లేన్స్కి కనెక్ట్ అవుతున్నాం, పాయింట్స్ చేంజ్ అవ్వకుండా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ జోన్ బండి ఆ జోనోడు ఆపరేట్ చేస్తేనే నెక్స్ట్ లెవెల్ ఆపరేట్ చేస్తాడు. మన జోన్ ఎస్ఆర్ బండ్లు కూడా మన జోన్లో ఆట ఆడిపిస్తాడు. మొత్తం ర్యాంపేజ్ ఉంటుంది. సదర్న్ రైల్వేస్లో ఎంటర్ అయిందా అసలు పొద్దునుంచి చూడలే అంత ర్యాంపేజ్ ఇచ్చిండు మనకి ఈ దీంట్లో. ఆ నుంచి కూడా గుత్తి నుంచి కూడా కొట్టిండు. గుత్తి నుంచి నా కళ్ళకి కనిపిస్తుంది 125 130 అవుతుందని. స్పీడోమీటర్ ఓపెన్ చేసి చూస్తే 110 పోతూనే లేదు. అని కూడా రికార్డ్ చేసినాము. మంచిగా అనిపించింది జర్నీ, మరీ అంత డిసప్పాయింట్మెంట్ అయితే లేదు. మనం అరక్కోణం దాటిన తర్వాత డైరెక్ట్ పెరంబూరు చెన్నై, ఇంకా అంతే మన డెస్టినేషన్. హార్డ్లీ ఇంకొక 1 అవర్లో వెళ్ళిపోతాము. సో అరక్కోణంకి అయితే వచ్చేసామండి. జస్ట్ ఇట్లా క్యాబిన్ దాటగానే జంక్షన్ వచ్చేస్తుంది. வண்டி எண் 6606 அரக்கோணம் செல்லும் సో టోటల్గా 695 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినామండి అరక్కోణం జంక్షన్కి. స్టేషన్ కోడ్ చూసుకుంటే ఏజేజే. ఇక్కడ 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. సో డైలీ చూసుకుంటే 127 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే అరక్కోణంలో. 13 ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి ఒరిజినేట్ అయితే టర్మినేట్ అయితే. జస్ట్ మనం బిఫోర్ టైం వచ్చినాం, 1 minute బిఫోర్ అయితే నడుస్తున్నాము, ఎందుకంటే స్లాక్ టైం అనేది కవర్ చేస్తుంది. సో ఇంకా మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది పెరంబూర్ తర్వాత డైరెక్ట్ డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. మనం డిపార్ట్ అయిపోయామండి అరక్కోణం నుంచి. దూరంలో చూసుకున్నట్టయితే WH9 P4లో కనిపిస్తున్నాయా, అరక్కోణం ఎలక్ట్రిక్ లోకో షెడ్ అండి, ఏజేజే. P7లో రేర్గా ఉంటాయేమో, నేను ఇప్పటివరకు P7 చూడలే ఏజేజేది. మ్యాక్సిమం చూసింది P4లో G9లే.
మనమైతే పెరంబూర్కి అయితే వచ్చేసామండి. సో పెరంబూర్కి వచ్చి 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. ట్రైన్స్ అన్ని సంఘమిత్ర కానీ కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి విజయవాడ వెళ్ళేవి. ఇక్కడ నుంచి కట్ అయిపోయి నాయుడుపేట అవన్నీ గూడూరు జంక్షన్ అవన్నీ కనెక్ట్ అవుతుంది. సో మనం చెన్నై లేన్ అయితే తీసుకుంటాం, రైట్కి కవ్ అవుతాం మొత్తము. ఇక్కడ మనం పెరంబూర్ లోకోమోటివ్ వర్క్స్ ఇంకా ICF ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇవన్నీ అయితే ఇన్ని ఉంటాయి నియర్ బైలో. సో ట్రైన్ వస్తుంది, క్యాప్చర్ చేద్దాం. నేను ఆల్రెడీ వ్లాగ్ చేశానండి. సప్తగిరి RSA తిరుపతి వెళ్తుంది. ఇప్పుడు ముందు ప్యాక్తో వెళ్తుంది ముందు. ఇచ్చిండు డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాం మనం. సో డిపార్ట్ అయితే అయిపోయామండి పెరంబూర్ నుంచి. సో మన డెస్టినేషన్కి అయితే వచ్చాము. డాక్టర్ MGR చెన్నై సెంట్రల్. ఉత్తార్జీ తలైవార్ డాక్టర్ MGR చెన్నై సెంట్రల్. ఓ చిరాన్ చిక్వన్ లాల్బాగ్. సో టోటల్గా 764 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 10 మినిట్స్ బిఫోరే మనం డాక్టర్ MGR చెన్నై సెంట్రల్కి అయితే వచ్చాము, ప్లాట్ఫామ్ నెంబర్ 4కి. సో ఈ జర్నీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకసారి మనం పెండింగ్ వచ్చి మనం ఫేర్స్ ఇంకా పొజిషన్ అయితే మాట్లాడుకోవాలి కదా. సో దీనికి 7 స్లీపర్ క్లాసెస్ ఉన్నాయండి, 4 జనరల్ క్లాసెస్ ఉన్నాయి. ఇంకోటి చూసుకుంటే 6 థర్డ్ AC కోచెస్ ఉన్నాయి, ఇంకా ఒక SLRT ఒక EOG. టోటల్ గా కాంపోజిషన్ చూసుకుంటే 20 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది నాగర్సోల్ చెన్నై వీక్లీ. ఫేర్స్ కనుక చూసుకుంటే నాకు పడ్డది 500 రూపీస్ ఏమో పడ్డది, ఎందుకంటే నేను ప్రీమియం తత్కాల్లో చేసినాను కాచిగూడ నుంచి ఇడికి. నార్మల్ గా ఫేర్ చూసుకుంటే 700 రూపీస్ స్లీపర్ క్లాసెస్, 1500 రూపీస్ సంథింగ్. నేను ఎండ్ టు ఎండ్ చెప్తున్నాను, 1500 2200 ఫర్ సెకండ్ AC అలా ఉన్నాయి. టోటల్ 3000 లోపలనే ఉన్నాయి మొత్తము టికెట్స్ అనేది. నాకు కలవడానికి ప్రభాకర్ అనేది వచ్చాడు. బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. బ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై, సీ యూ, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ డాక్టర్ MGR చెన్నై సెంట్రల్.
అండ్ సో ప్రభాకరన్ సదర్న్ రైల్వేస్ రైల్ ఫ్యాన్ వచ్చిండు కలవడానికి. హౌ ఆర్ యూ?